రేపు రేపు రాపు అని చెప్పినాడు స్వామీజీ. ఇప్పుడు చెప్తేనేమో ఇప్పుడే చచ్చిపోతాడు ఆయన, ప్రశాంతంగా ఆయన సాగు ఆయన చచ్చిపోతా అని స్వామీజీ చెప్పలేంట. నెక్స్ట్ రోజు ఆ వ్యక్తి ఈ వ్యక్తి వెళ్ళి ఒక గుడి దగ్గర కూర్చున్నాడట. మనకు పాత గుడి కాడ కూర్చున్నాడట. ఆ గుడి కాడ కూర్చుంటే అక్కడ బాగా మనకు నాగసర్పము అన్ని రకరకాలు ఉన్నాయంట బొమ్మలు గోడ పైన ఉన్నప్పుడు బాగా పోతూ కలగండానంట. నిద్రపోతే ఆ కళల ఒక నాగసర్పం వచ్చి కాటేయడానికి వచ్చిందంట. కాటేయడానికి వస్తే ఆ సర్పం వచ్చి అతని గుడి నుంచి బయటికి ఎలగొట్టిందంట. మరి ఎలగొట్టినప్పుడు అక్కడ వర్షం పడే టైంలో ఆ వ్యక్తి ఉన్నప్పుడు పిడుగుపడ్డంట. అతను ఉన్న ప్లేస్ లోనే, అతను ఎక్కడైతే ఫస్ట్ కూర్చున్నాడో ఆ ఉన్న ప్లేస్ లో పిడుగుపడి మెరుపు పడి అక్కడ కూలిపోవడం జరిగిందంట. అతను మైండ్ లో ఆలోచిస్తున్నంట, ఇట్లా నాగసర్పం వచ్చింది, పాము వచ్చింది, నేను బయటకు దొబ్బింది అని అనుకున్నంట, ఎవరో వచ్చి కాపాడతారని. అంటే మీకు తర్వాత ఏం చేసిన ఈ వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ రోజు స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. స్వామీజీ దగ్గర వెళ్తే ఆ స్వామీజీ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు ఏంది ఈ వ్యక్తి ఇంత చచ్చిపోతా అన్న వ్యక్తి కూడా బతికొచ్చిండు అని ఆశ్చర్యపోయి అడిగితే, స్వామీజీ చెప్పండి స్వామీజీ, నా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో. నీ భవిష్యత్తు ఎవరి చేతుల్లో లేదు నాన్న, భవిష్యత్తు నీ చేతిలో ఉంది. బాగుపడాలన్నా నువ్వే, మంచి చేసుకోవాలని నువ్వే, నేను ఎవ్వరు కింది గుంజలేరు, ఏం చేయలేరు. నీవు అనుకుంటే మాత్రం నేను మించిన లేరు. నువ్వు ముందర చేసుకుంటూ పోతా ఉండు, నువ్వు ముందర నీ పని చేసుకుంటూ పోతా ఉండు అని ఈ స్టోరీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ లీడర్స్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రమేష్ సార్. థ్యాంక్ యూ మై అప్లైనర్స్ సార్. హోస్ట్ తీసుకోండి సార్. అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ టీచర్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హోస్ట్ తీసుకున్నా సార్. ఏం సార్, చాలా బాగుంది సార్ ఈరోజు సబ్జెక్ట్. వాళ్ళతో వర్క్ చేయాలనేది ఇంకా చాలా ఎక్సలెంట్. ఎందుకంటే ఒకే లైన్ చూసుకుంటూ చాలా మంది నాకుంది అనుకుంటా, అది పెద్ద రాంగ్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ స్టోరీ నంగా చాలా ఎక్సలెంట్ ఉంది. గాడిది సార్. లీడర్స్ మనకు ఆరంభం అయింది. ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. స్వాతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ సార్? క్లియర్ సార్. ఒకసారి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టే. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు మన సార్ చెప్పిన సబ్జెక్టు చాలా చక్కగా అర్థమైంది సార్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఒక ఇల్లు కట్టుకోవడానికి బునాది బేస్ ఎట్లా ఇంపార్టెంట్, మన సార్ గారు చెప్పినట్టు ఫస్ట్ 5% వాళ్ళు ఎక్కడెక్కడో సార్ అన్నట్టు కొద్దిగా పికప్ కాగానే జర మూమెంట్ రాగానే మళ్ళీ నేను అప్పుడే కొమ్ములు వచ్చినాయి అన్నట్టుగా విర్రవీగకుండా ఆ మూమెంట్ లేకుండా ఏంటంటే 5% లాగానే కింద బేసిక్ ఇల్లు కట్టుకోవడానికి బేసిక్ ఎంత ఇంపార్టెంట్ 5% వాళ్ళని తీసుకోవాలనేది చాలా చక్కగా అర్థమైంది సార్. ఆ గాడిద విషయం అయితే వాస్తవానికి ఏంటంటే మనం ఏ పని చేసినా మనకు ఈ ఇన్ఫర్మేషన్ రావడానికి మన అప్లైనర్ ఇంపార్టెంట్. వాళ్ళ చెయ్యి మనం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు పేరెంట్స్ తల్లిదండ్రులు ఏ విధంగా చేయి పట్టుకుని తీసుకెళ్తారో మనకు అప్లైనర్ ఇట్లా మనకు అంత ఇంపార్టెంట్ అని అర్థమైంది సార్. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నేను ఇట్లా అలానే ఫాలో అవుతాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇబ్రహీం సార్ అన్మ్యూట్ చేసుకుందాం. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ చాలా క్లియర్ గా మంచిగా అర్థమైంది. రాఘవ సార్ పంచతులసి గురించి చాలా క్లియర్ గా చెప్పారు. రామారావు సార్ కూడా నరాల వీక్నెస్ గురించి ఏ ప్రోడక్ట్ వాడితే బాగుంటుంది, నూనె, స్పురిలినా
ఆక్సాయిల్, రిలైల్, ఆంబయోటిక్స్ ఇవన్నీ వాడుకుంటే నరాల వీక్నెస్ అనేది పోద్దని చెప్పారు. అదేవిధంగా కొండలరాజు సార్ కూడా మంచి సబ్జెక్ట్ చెప్పారు. కొంచెం వేస్టేజ్ గురించి, ఎలా యాక్టివ్ ఉండాలనే గురించి కొండలరావు సార్ చెప్పింది. అదే మాషా సార్ చెప్పింది కూడా చాలా క్లియర్గా అర్థమైంది. 5% అయితే స్టార్ ఉన్నోళ్ళు ఏ విధంగా ఉండాలి, బ్రాంజ్ ఉన్నోళ్ళు ఏ విధంగా ఉండాలి, గోల్డ్ ఉన్నోళ్ళు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ పరిధి ఏందనేది చాలా క్లియర్గా చెప్పిండు. ఆ సార్ చెప్పే విధంగా మనం ఆలోచన చేసి బిజినెస్ అప్లైనర్ చేయబట్టుకొని ఆ సార్ చెప్పింది ఏంటంటే, మనం ఈ బిజినెస్ లో నిలబడాలన్నా గెలవాలన్నా కనీసం తక్కువ 5 years అనేది ఖచ్చితంగా వర్క్ చేస్తేనే మనకు ఆ రిజల్ట్ అనేది వస్తుందని చెప్పారు. ఈ విషయం నాకు చాలా కనెక్ట్ అయింది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, పంచతులసి గురించి సార్ క్లియర్ చెప్పిండు. ఎందుకంటే ఈ టైంలో మనకు జలుబు కానీ దగ్గు కానీ ఎక్కువ వస్తుంటది. చాలా క్లియర్ చెప్పింది సార్ 5 ఇట్ల గురించి. అలాగే రామారావు సార్ నరల వీక్నెస్ గురించి చాలా మంది ఏదేదో ఫుడ్ తీసుకొని మనకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగాక నరాల వీక్నెస్ అనేది వస్తుంది అని చెప్పేసి దాని గురించి చాలా బాగా చెప్పిండు. థ్యాంక్ యూ సార్ రామారావు సార్, రాఘవయ్య సార్. థ్యాంక్ యూ ఇబ్రాహిం సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు సెషన్ చాలా బాగుంది అండ్ సారు కథ గురించి బాగా చెప్పారు అండ్ టీం వర్క్ గురించి కూడా వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏంటి అని చాలా క్లియర్ గా చెప్పారు సార్. అండ్ రాఘవయ్య సార్ కూడా పంచతులసి గురించి ఇప్పుడున్న సీజన్ లో అది చాలా అవసరం అందరికి, పిల్లలకి పెద్దలకని చాలా క్లియర్ గా అది ఎంత మోతాదు వేసుకోవాలో చాలా క్లియర్ గా చెప్పారు సార్. అండ్ రామారావు సార్ కూడా నరాల్ వీక్నెస్ అన్ని మనకి మెడిసిన్స్ ఎలా వాడుకోవాలి, స్ప్రిల్ ఆయిల్ గురించి మొత్తం అన్ని కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సార్. చాలా అర్థమైంది. అండ్ కొండలరావు సార్ కూడా అండ్ మన కంపెనీకి సంబంధించింది ఎలాగా తన ప్రొఫైల్ ఏంటి అని బాగా చెప్పారు సార్. ఈ రోజు మటుకు చాలా మంచి టాపిక్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వెంకన్న సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా నచ్చినాయి సార్. పంచతులసి గురించి కానీ, నరాల వీక్నెస్ గురించి కానీ, అండ్ కొండలరావు సార్ చెప్పిన డైరెక్ట్ సేలింగ్ గురించి చాలా చక్కగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ మేడం. నవితా రెడ్డి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఈ రోజు పంచతులసి అనేది బాగా కనెక్ట్ అయింది సార్. నిజంగానే ఇప్పుడు ఈ సీజన్ అయితే ప్రతి ఒక్కరికి అవసరం. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ మాసయ్య సార్ చెప్పిన ఎక్సలెంట్ టాపిక్ సార్. డ్రీమ్ అందరికీ ఉంది, కానీ మనం ఎంత టైం పెడుతున్నామో, ఎలా వర్క్ చేస్తున్నామో, ఎక్కడ వర్క్ చేస్తున్నాము, 5% లో వర్క్ చేస్తున్నామా, యాక్టివ్ దగ్గర వర్క్ చేస్తున్నామా. అండ్ ఇంకోటి మనము కొంచెం అంటే మనకే అన్ని తెలుసు అనుకోవడం మాత్రం చాలా పెద్ద మిస్టేక్ అసలు. సో మేము ఏం మిస్టేక్స్ చేస్తున్నామో అవి ఖచ్చితంగా రెక్టిఫై చేసుకొని మేము ఎంత టైం ఎలా పెట్టాలి అని మన పోమోడోరో టెక్నిక్ కూడా సార్ చెప్పారు, విషయం సార్. సో ఖచ్చితంగా అది నేర్చుకుంటాం సార్. మనం ఎక్కడ ఎంత టైం పెట్టాలనేది అది నేర్చుకొని పాటిస్తేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే అవ్వదని అర్థమైంది. ఇంకోటి చాలా మంది లాస్ట్ టైం అంటే ఒక మంత్ ఎండింగ్ లో ఆపేస్తారు అనమాట. ఇంకా మేము ఎలాగో ముందుకెళ్ళాము, మా అప్లైనర్కి పివిలు పోతావేమో అన్న ఉద్దేశంతో మరి వాళ్ళు ఎందుకు ఆపేస్తారో తెలీదు, కానీ ఖచ్చితంగా పివిలు మాత్రం ఆపేస్తారు. కానీ మేమైతే ఏ రోజు మా అప్లైనర్కి పివిలు పోతాయని ఏ రోజు ఆ మైండ్ సెట్ లో లేము. ఎందుకంటే నేను నా కోసం వర్క్ చేస్తున్నాను, ఎవరి కోసం వర్క్ చేయట్లేదు. సో వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పేసి నేను ఇంకా కొత్త వాళ్ళని వెతుక్కుంటున్నాం సార్. ఖచ్చితంగా అది కొత్త వాళ్ళ మీదనే వర్క్ చేయాలనేది అర్థమైంది. అండ్ కింద 5%, 8% దగ్గర వర్క్ చేయాలి. అండ్ మన లీడర్స్ ని క్రియేట్ చేయాలి. ఈ సెల్లింగ్ బిజినెస్ ఎవరికి అమ్మే బిజినెస్, కొనిపించే బిజినెస్ కాదు, లీడర్ క్రియేటింగ్ బిజినెస్. సో ఖచ్చితంగా నాలాగా ఎవరైతే కమిట్మెంట్ గా వర్క్ చేస్తారో వాళ్ళకి 100% సపోర్ట్ ఇస్తూ వెస్టీజ్ లో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
కవిత మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సబ్జెక్ట్ చెప్పిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరు ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మీరు చెప్పిన పాయింట్ లో నాకు కనెక్ట్ అయింది. ఫస్ట్ ఎక్కడ వర్క్ చేయాలని సార్, అంటే 5% లో ఎక్కువ వర్క్ చేయాలి సార్ ప్రతి ఒక్కరిని కూడా. ఇంకోటి ఏంటంటే 5 years వరకు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి సార్. హార్డ్ వర్క్ చేస్తేనే ఇక్కడ నిలబడతాం అనేది ఫస్ట్ నుండి మేము అదే కమిట్మెంట్ అయ్యి వర్క్ చేస్తున్నాం సార్. అది మళ్ళీ మాకు పాయింట్ మళ్ళీ కనెక్ట్ అయినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి వజ్రం దొరికే వరకు వెతకాలి, అంత ఈజీగా దొరకదు కదా సార్. ఆ పాయింట్ కూడా అసలు ఎక్సలెంట్ సార్. ఇలా ఉన్న ఇదే అని కాదు సార్, ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది. ప్రతి ఒక్కటి ఇలా ఉన్న ప్రతి ఒక్కరు ఇవన్నీ పాటిస్తేనే సక్సెస్ అవుతాం సార్. ఇంకోటి ఏంటంటే కమిట్మెంట్ పైన పాయింట్లు పోతాయి అనుకునే వాళ్ళు ఆపేయండి కదా సార్, అది ఎక్సలెంట్ సార్. అది మాత్రం 100% వాళ్ళు ముందుకు వెళ్ళాలి, అక్కడే ఆగిపోతారు ఖచ్చితంగా సార్. ఎందుకంటే మేము చూస్తున్నాము, మేడం చెప్పింది కదా, అది జరుగుతుంది కాబట్టి మీరు చెప్పినందుకు ఎలా ఉంటే ప్రతి ఒక్కరికి అది కూడా కనెక్ట్ అయిందని అనుకుంటున్నా. అది కొంచెం మార్చుకోవాలి సార్, మార్చుకుంటేనే మీరు ముందుకు వెళ్తారు. ఎందుకంటే మీ కింద వాళ్ళు కూడా అదే పాటించారు అనుకోండి, మీరు కూడా అక్కడే అయిపోతారు. అది ఒక్కటి పాటిస్తే మాత్రం 100% సక్సెస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం, సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మహేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు పంచతల్జీ గురించి బాగా చెప్పారు సార్. ఇప్పుడు ప్రజెంట్ గా నేను వాడుతున్నా సార్, ఇన్ని ఉపయోగాలు ఉన్నవని నాకు అందలేదు సార్. సూపర్ ఉంది సార్ పంచతల్జీ. నేను కూడా వేరే వాళ్ళకి ఇచ్చినాను, దీనివల్ల నాకు మంచిగా ఉందని చెప్పి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కానీ మంచిగా ఉందంటున్నారు సార్. అది ఈరోజు మా సార్ చెప్పిన సార్ కూడా సబ్జెక్ట్ బాగా అర్థమైంది సార్. ఒక పండు తెచ్చి మన చేతికి ఇస్తే ఒలుచుకొని తినలేని పరిస్థితిలో కూడా ఉన్నారు సార్ జనాలు. ఎట్లా తినాలి, ఇది ఎట్లా తినాలని అడుగుతున్నారు సార్. అట్లా కూడా ఉన్నారు, అటువంటి పరిస్థితులలో కూడా ఉన్నారు సార్. ఇది పరిచయం చేసేది మనకు బీసీఎల్ సారు, మన గోపాల్ రెడ్డి సార్ కూడా సార్. ఇది చాలా సూపర్ ఉన్నాయి సార్, మెటీరియల్ కానీ మాకు మంచిగా అర్థమైంది సార్ ఈ సబ్జెక్ట్ కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. స్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈ పంచతులసి గురించి బల వివరించింది సార్. అదే నరాల వీక్నెస్, నోని, స్ప్రిలిన, ఫ్రాక్సైల్, క్రిల్లైల్, ఎలర్జినైన్, కాంబయోటిక్స్ మంచిగా వివరించింది సార్. అదే కొండలరావు సారు బిజినెస్ గురించి సార్. అదే మాస్టర్ సార్ అయితే మంచి మాస్టర్గానే మంచిగా కనెక్ట్ అయింది సార్. ఇది నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అర్ణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సారు పంచతులసి గురించి చాలా చక్కగా చెప్పాడు సార్, నాకు చాలా మంచిగా అర్థమైంది. అలాగే నా రామారావు సార్ కూడా నరాల వీక్నెస్ గురించి కూడా సప్లిమెంట్ చెప్పాడు, నాకు చాలా మంచిగా అర్థమైంది. ఇప్పుడు మాసే సార్ కూడా అన్ని వివరాలు 5% వాళ్ళకు చూడాలి, వాళ్ళని చూడాలని చెప్పాడు సార్, నాకు చాలా మంచిగా అర్థమైంది సార్. అలాగే మీరు కూడా ఒకసారి నిద్ర పట్టని రోజులో స్ప్రిలినం వాడితే నిద్ర పడుతుంది చాలా చక్కగా అని చెప్పావు సార్. నాకు అదే పాటిస్తున్నాను, నాకు చాలా మంచిగా నిద్రపోతున్నాను సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినాను. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్, చాలా చాలా బాగా చెప్పాడు. పంచతులసి గురించి రాఘవయ్య సారు, అలాగే నరాల వీక్నెస్ గురించి రామారావు సార్ చాలా ఎక్సలెంట్ గా చెప్పిండు క్లియర్ గా.
అలాగే కొండలరావు సార్ కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పిండు. మనం బిజినెస్ చేస్తున్నామంటే అసలు ఏం చేస్తున్నాం అని చెప్పేసి సార్ చాలా బాగా చెప్పిండు. సో ఇంకా మాసాయి సార్ అయితే ప్రతి మనకు మనం ఏదైతే తప్పు చేస్తున్నామో అవన్నీ కూడా మన కళ్ళకు గట్టినట్టు చూపించిండు సారు. థ్యాంక్ యూ సార్, చాలా చాలా బాగుంది ఈరోజు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జయమా మేడం అడ్మిట్ చేసుకోండి. ఏం బిజీ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. పంచతులసి అనే ఇల్లు చాలా బాగుంది సార్ సబ్జెక్ట్. ఉన్న తులసి అనే మొక్క ఇట్లా మా ఇంటి ముందర ఎదిగింది. ఓ రోజు సబ్జెక్ట్ క్లియర్ గా ఫోన్ లో స్క్రీన్ మీద చూపించడం జరిగింది. మా చిన్నోడు గుర్తుపట్టి నా చెట్టు అనేది పోషిస్తున్నాడు దాన్ని. అంటే అది నేను ఇట్లా వాడినా చాలా బాగుంటది పంచతులసి అనేది. ఇంకోటి ఏంటంటే నరాల వీక్నెస్ అనే సబ్జెక్ట్ ఇట్లా చాలా క్లియర్ గా సార్ బాగా చెప్పిండు. మాసయ్య సార్ చెప్పింది ఇంకా బాగుంది సార్. ఎందుకంటే 5% వాళ్ళతోటి నిజంగానే టీం ఉంటది, గట్టిగా టీం ఉంటది. ఎందుకంటే వాళ్ళకు ఏం బయటికి వెళ్ళలే కదా, ఏం తెలియదు కాబట్టి వాళ్ళతో టీం గట్టిగా ఉంటది. వాళ్ళని ముందరకు తీసుకొస్తే మనం ఇట్లా ముందరకు వస్తాం. ఇది గట్టిగా డిసైడ్ అయితే గోల్ అనేది కోరుకుంటే రాదు, కష్టపడితే వస్తుంది సార్. ఇది గట్టిగా నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు గిట్లంగా హోస్ట్ చేశారు కదా, చాలా ఓపిక. మీకు గిట్లంగా థ్యాంక్స్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. కృష్ణ మేడం అడ్మిట్ చేసుకోండి. సేమిజు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. రాఘవ సార్ చెప్పిన పంచతులసి చాలా బాగుంది సార్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకు కానీ ఎవరిగా చాలా ఇంపార్టెంట్ సార్. అది చాలా క్లియర్ బాగా చెప్పింది సార్. ఆయన రామారావు సార్ చెప్పిన నరాల విజ్ఞానం చాలా బాగా చెప్పింది సార్. నోని ప్రతి ఒక్క దానికి ఏదైనా సరే కాళ్ళ నొప్పులు కానీ ఏదైనా నోని ఫస్ట్ ఆఫ్ ఆల్ నోని మోస్ట్ ఇంపార్టెంట్ సార్. అది బాగుంది. పాక్షాల గురించి చాలా బాగా చెప్పింది సార్. అండ్ ఇంకోసారి కూడా బిజినెస్ కూడా చాలా బాగా చెప్పింది. ఇంకా మాసా సార్ చెప్పినా అవసరం లేదు కదా సార్ గురించి. సార్ చాలా క్లియర్ చెప్పింది సార్. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే మేము ఇంకా తెలియదు, ఇంకా రేపు ఒకవేళ చేస్తామేమో అనేది చేయకూడదని సార్ క్లియర్ బాగా చెప్పింది సార్. అర్థమైంది. ఇంకోటి హార్డ్ వర్క్ చేయాలని ఒకటి ఖచ్చితంగా అర్థమైంది. ఇంకోటి గార్డ స్టోర్ కూడా చాలా బాగా చెప్పింది సార్. ఎందుకంటే అప్లైన్ లేకుంటే మనం ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ వాల్యూ అనేది ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ అప్లైన్ మన సార్ వాళ్ళని ఇంపార్టెంట్ ఇస్తే మనకు బాగుంటుంది సార్. వాళ్ళ సలహాతోటి మనం ముందుకెళ్తే చాలా బాగుంటుంది. వాళ్ళు వెళ్తే నిజంగా లేకుండా సార్. నిజంగా చెప్పాలంటే మనం ఏదైనా కూడా ఇచ్చినా కూడా రాంగ్ మిస్టేక్ ఖచ్చితంగా అవుతుంది. ఏదైనా చేసినా వాళ్ళకి కనుక్కొని తెలిస్తేనే అది ముందుకు వస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం వచ్చినందుకు. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రాజు సార్ అడ్మిట్ చేసుకోండి. కల్పన రాజు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు నరాల వీక్నెస్ గురించి సప్లిమెంట్ అయితే ఎక్స్టెంట్ సార్ బాగా అర్థమైంది. మనకు కొంతమందికి కొన్ని తెలుస్తాయి, తెలివయి ఇవి చెప్పినప్పుడైతే బాగా అర్థమవుతుంది సార్. నెక్స్ట్ వన్ 5%, 8% వాళ్ళతోటి మనము బిజినెస్ బిల్డ్ అవుతుంది అని చెప్పి చాలా బాగా అర్థమైంది సార్. ప్లస్ ఇంకేంటంటే చదువుకునే వాళ్ళకి మనము మన వెస్టీస్ గురించి వాళ్ళకు డిగ్రీ అయిపోయేలోపు లేదంటే బీటెక్ అయిపోయేలోపు వాళ్ళు బయటికి వచ్చేలోపు ఇది సైడ్ బిజినెస్ లాగా మనము వాళ్ళు ఎఫర్ట్ పెట్టి చేస్తే మాత్రం 1 lakh రీచ్ అవుతారని చెప్పి సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. అదొకటి కనెక్ట్ అయింది. ప్లస్ మనము హౌస్ వైఫ్ వాళ్ళకి చెప్పినప్పుడు మనం బయట డీమార్ట్ అట్లా ఉన్నప్పుడు మనకి ఏం డిస్కౌంట్ వస్తుంది, మన దాంట్లో కొంటే ఎంత డిస్కౌంట్ వస్తుంది, మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలని సార్ చాలా బాగా చెప్పింది సార్. తర్వాత గాడిద కథ సార్. మన అప్లైన్ లేనిది మనం నిజంగా సార్ మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఎవ్వరం అనేది మన అప్లైన్ ఉన్నప్పుడే మనని పెద్దవాళ్ళు అనేది గుర్తుపడతారు సార్. మనం పోతే ఇక్కడ మీరు ఎవరి టీము అని అడుగుతారు. ఎక్కడైనా మన మేడం వాళ్ళు మన అప్లైన్ కు వాల్యూ ఇస్తేనే ఇందులో సక్సెస్ ఉందని నాకు బాగా అర్థమైంది సార్. గాడిద కథ కూడా బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మురళి సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్.
గుడ్ మార్నింగ్ మెసేజ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు వండర్ఫుల్ సెషన్. ఈరోజు ఫ్లాక్స్ ఆయిల్, స్పిరులినా, పంచతులసి ఇవన్నీ బాగా కనెక్ట్ అయ్యాయి సార్. నరాల వీక్నెస్ గురించి కూడా బాగా చెప్పారు. బేసిక్ గా మన మాసయ్య సార్ అయితే స్పీచ్ చాలా అద్భుతంగా ఉంది సార్. మా సూత్రాల గురించి చెప్పారు. మనం ఇంకా హార్డ్ వర్క్ ఏ విధంగా చేయాలి, ఎలా అనేది బాగా చెప్పారు సార్. బాగా కనెక్ట్ అయింది సార్ ప్రతి ఒక్క పాయింట్. నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తానని చెప్తున్నాను సార్. నేను ఇంకా అంటే అప్లైనర్తోనే ఫాలో అయ్యి ముందుకు వెళ్తున్నాను. ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నీరజ మేడం ఆన్ మీ తీసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్. సార్ చెప్పారు కదా సార్, 5% 8% వాళ్ళ గురించి చాలా బాగా క్లియర్గా వాళ్ళతో వర్క్ చేయాలనేది చాలా బాగా చెప్పారు సార్. మనము 60% వాళ్ళు వెంబడిపోతుంటే వాళ్ళు కొంచెం యాటిట్యూడ్ చూపించి జర టైం ఇస్తలేరు, కానీ వీళ్ళు చాలా బాగా చేయొచ్చు అనేది మాట నాకు చాలా కనెక్ట్ అయింది సార్. వీళ్ళతో మంచి బిజినెస్ చేసుకోవచ్చు అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విషయాలు సార్. మళ్ళా ప్లస్ ఈ పంచతులసి వాడినాం సార్. మేము కూడా ఇప్పటికీ వాడుతున్నాము. చాలా బాగుంది. చాలా మంది సర్చ్ కూడా చేశాను. నేను వేరే వాళ్ళకి కూడా ఇప్పించాను. ఈ ప్రెసెంట్ 3-4 డబ్బాలు ఇప్పించిన సార్. చాలా బాగా వాడుకోరు వాళ్ళు కూడా. మంచిగా ఉంది అది. దాని గురించి నేను వినలేదు, కానీ నేను వాడిన కాబట్టి నేను యాక్టివ్గా చెప్పగలుగుతాను. ఈ నరాల వీక్నెస్ కూడా ఒక 2 ఇప్పించిన సార్. చాలా బాగున్నాయి మన ప్రోడక్ట్ అని వాళ్ళు కూడా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విషయాల్స్. ఎస్ మేడం. మనకు తెలియకుండా వాడితే ఆటోమేటిక్ దాని అనుభవం మనకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీశైలం సార్ అన్ని తీసుకోండి. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రాఘవయ్య సార్ చెప్పిన పంచతులసి అనేది నాకు మంచిగా అర్థమైంది సార్. ఆల్రెడీ నేను వాడుతున్న పంచతులసి. నేను వాడుతూ మా పిల్లలకు కూడా ఇప్పిస్తున్నాను. మంచి రిజల్ట్స్ కూడా ఉంది. ఇంకోటి రామారావు సార్ చెప్పిన మోకాల కీళ్ళ నొప్పులు అది నా రామారావు సార్ చెప్పింది, అది కూడా నాకు మంచిగా అర్థమైంది సార్. చాలా మంది ఉన్నారు పిల్లల నొప్పులు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పించడానికి ట్రై చేస్తున్నాను సార్. ఇంకోటి మాసయ్య సార్ చెప్పిన గాడిద గురించి మంచిగా అర్థమైంది సార్. అప్లైనర్ లేని మనం ఏం చేయలేం అనేది మంచిగా అర్థమైంది సార్. అప్లైనర్ లేకుండా వెళ్తే ఇప్పుడు చెప్పారు కదా, నన్ను మెచ్చుకున్నారని అది ఒంటరిగా వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది కానీ దానికి ఏం తీసుకురావాలి, ఏం చెప్పాలనేది తెలియదు కాబట్టి తన్నులు తిన్నది కాబట్టి మనకు అప్లైనర్ అనేది కంపల్సరీ అవసరం. ఏదైనా చేయాలంటే అప్లైనర్ తెలుసుకొని చేయాలి అనేది నాకు క్లియర్గా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రావణి మేడం ఆన్ మీ తీసుకోండి. శ్రీవాణి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పంచతులసి గురించి, నరాల వీక్నెస్ గురించి చెప్పడం చాలా కనెక్ట్ అయింది సార్. నేను ఎలర్జీ అవి చెప్పడం. ముగ్గురికి నరాల వీక్నెస్ గురించి కూడా ఇచ్చిన సార్. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. మళ్ళీ మా అప్లైనర్ కూడా 5% 8% ఇస్తే టీం వస్తుంది అని చెప్పడం జరుగుతుంది సార్. మాకు అప్లైనర్ చెప్పినట్టు అనిపించింది సార్. కష్టపడితేనే ఫలితం ఉంటుంది, 5 ఏళ్ళు నిలబడితే సక్సెస్ అనేది వస్తుందని మా అప్లైనర్ చెప్పినట్టే అనిపించింది సార్ ఈరోజు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Srimji, good morning Vestige. Good morning all of you. Super session today. Excellent. Congratulations all of you. Section బాగా తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు మనకు మీటింగ్స్ ఉన్నాయండి. సార్ది కొత్తకోట ఉంది ఉదయం, మధ్యాహ్నము నాగర్ కర్నూలు, సాయంత్రం 4 గంటలకి అచ్చంపేట డిఎల్సిపిలో 3 మీటింగ్లకు అందరినీ ప్రమోట్ చేయండి. నేను కూడా వస్తున్నా. ఓకేనా? ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి. సార్ మంచి టైం ఇస్తున్నాడు మనకి. అతి త్వరలో నల్గొండ కూడా ఇస్తున్నాడు. అందుకే ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ మలేష్. సూపర్ సార్. 6:35 క్లోజ్ చేసేసి లేట్ అయిపోయింది. ఓకేనా?
యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్, ఈవినింగ్ జూమ్ లో మళ్ళీ కలుసుకున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.